నమస్తే అండి. నేను డాక్టర్ దివ్య శ్రావణి. విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్‌గా చేస్తున్నాను. ఇవాళ మనం గురక సమస్య గురించి మాట్లాడుకుందాం. మీకు తరచుగా నిద్రపోయేటప్పుడు గురక వస్తుందా? అయితే అది స్లీప్ యాప్నియా అవ్వవచ్చు. స్లీప్ యాప్నియా అనేది నిద్రకు సంబంధించిన ఒక రుగ్మత అనమాట. ఇది ఉన్న వాళ్ళకి నిద్రపోయేటప్పుడు శ్వాసకు అంతరాయాలు వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు పూర్తిగా శ్వాస తీసుకోవడం గానీ ఉంటూ ఉంటదనమాట. వీటిని యాప్నియాస్ ఆర్ హైపాప్నియాస్ అంటూ ఉంటారనమాట. ఇవి నైట్ టైము చాలా సార్లు జరుగుతూ ఉండవచ్చు. ఈ స్లీప్ యాప్నియా అనేది 3 రకాలు. ఫస్ట్ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇందులో ఏంటంటే మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎగువ శ్వాస మార్గంలో ఏవన్నా అవరోధాలు ఉన్నప్పుడు శ్వాస అనేది సరిగా తీసుకోలేరనమాట. ఇందులో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ సరిగానే వస్తాయి. కానీ ఇక్కడ అడ్డుగా ఉండడం వల్ల శ్వాస అనేది సరిగా అందదు. సెకండ్ టైప్ అనేది సెంట్రల్ స్లీప్ యాప్నియా. ఇందులో ఏంటంటే బ్రెయిన్ నుంచి రెస్పిరేటరీ మజిల్స్‌కి సిగ్నల్స్ సరిగా రావనమాట. దీనికి గల కారణాలేంటంటే ఈ రెస్పిరేటరీ సెంటర్‌పై ఆల్కహాల్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకు గాయాలవ్వడం వల్ల గానీ, కొన్ని వ్యాధుల వల్ల గానీ ఆ సిగ్నల్స్ అనేవి సరిగా రావనమాట. ఇంకోటి మూడోదేంటంటే మిక్స్డ్ స్లీప్ యాప్నియా. ఇందులో అవరోధాలు ఉండవచ్చు. ఇంకొకటి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కూడా సరిగా రాకపోవచ్చనమాట. వీటి మూడిట్లో ముఖ్యంగా వచ్చేది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. దీనికి గల కారణాలు. ఇది ఎక్కువగా 40 సంవత్సరాల కంటే పైబడిన వారికి వస్తూ ఉంటుందండి. ఇంకా ఇది మగవారిలో అధికంగా చూస్తూ ఉంటాము. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒబేసిటీ అనమాట. ఊబకాయము. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. కుటుంబంలో ఎవరికైనా ఉన్నా కూడా మనకి రావచ్చనమాట. ఇంకా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో ఏమన్నా ఇబ్బందులుండడం. అంటే టాన్సిల్స్ కానీ, అడినాయిడ్స్ కానీ అవి ఎక్కువ ఉబ్బడం అనమాట. ఇంకా ఏంటంటే మెడ చుట్టుకొలత ఎక్కువగా ఉండడం గానీ, లేకపోతే నాలుక మందంగా ఉండడం గానీ, కింద దవడ పరిమాణంలో మార్పులుండడం వల్ల గానీ, ఏదైనా అలర్జీస్ ఉన్నా గానీ, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నా గానీ ఇవి రావచ్చనమాట. ఇంకా కొంతమందికి నిద్ర పట్టడానికి మందులు వాడుకుంటూ ఉంటారు. లేదు అంటే ఆల్కహాల్ తాగడం వల్ల గూడా ఇవి ఎక్కువొస్తుంది. సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి ఇది 3% ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. ఇది ఉన్న వాళ్ళకి వచ్చే లక్షణాలేంటంటే, వాళ్ళు నిద్రలో గట్టిగా గురక పెట్టడము, ఉక్కిరిబిక్కిరైపోవడము, నిద్ర పట్టక ఎక్కువ సార్లు మేలుకోవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. నైటంతా నిద్ర పట్టదు కాబట్టి, పగటిపూట తలనొప్పి రావడం గానీ, లేదంటే పగటిపూట మత్తుగా ఉండడం గానీ, పగటిపూట ఎక్కువ నిద్రపోవడం చేస్తూ ఉంటారు. కొందరైతే వాహనాలు నడిపేటప్పుడు కూడా నిద్రపోతూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళల్లో ఉత్సాహం తగ్గిపోవడము, పనులలో నిమగ్నత చూపలేకపోవడము, లేదంటే మతిమరుపు రావడము, ఇంకా లైంగిక వాంఛ తగ్గిపోవడము, కాళ్ళ వాపులు రావడము, గుండె నొప్పి రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయనమాట. ఇప్పుడు ఇది ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇది స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి ఉన్నట్టు గూడా తెలియకపోవచ్చు. కుటుంబ సభ్యులు అంటే బెడ్ పార్ట్నర్స్ ఫస్ట్ దీన్ని గమనిస్తారనమాట. దీన్ని డయాగ్నోస్ చేయడానికి స్లీప్ స్టడీ అనేది చేయాలనమాట. పాలిసోమ్నోగ్రఫీ అనే పరీక్ష చేస్తామనమాట. ఇందులో ఏంటంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళ మెదడు పనితీరు ఎలా ఉంది? ఈఈజీ కానీ, గుండె పనితీరు ఎలా ఉంది? ఈసీజీ కానీ, ఎన్ని సార్లు గురక పెడుతున్నారు? ఎన్ని యాప్నియాస్ వస్తున్నాయి? ఎన్ని హైపాప్నియాస్ వస్తున్నాయి? ఆక్సిజన్ శాతం ఎంతుండింది? అనేవన్నీ కాలిక్యులేట్ చేస్తాము. దీన్ని బట్టి యాప్నియా, హైపాప్నియా ఇండెక్స్ అనేది కాలిక్యులేట్ చేస్తామనమాట. ఎవరికైతే ఈ యాప్నియా, హైపాప్నియా ఇండెక్స్ గంటకి 5 కంటే ఎక్కువ ఉంటుందో స్లీప్ యాప్నియా ఉంది అని ధృవీకరించవచ్చనమాట. ఇంకా దీన్ని బట్టి సివియారిటీ ఎంతుంది అనేది కూడా చెప్పవచ్చనమాట. యాప్నియా, హైపాప్నియా ఇండెక్స్ 5-15 వరకు ఉంటే తక్కువ స్థాయి అని, 15-30 వరకు ఉంటే మధ్యస్థ స్థాయి అని గానీ, 30 కంటే ఎక్కువ ఉంటే తీవ్ర స్థాయి అని గానీ చెప్తూ ఉంటామనమాట. దీంతో పాటు ఇంకా ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడం పాలిసైథీమియా అంటారు. లేదా హైపోథైరాయిడిజం ఉండడం గానీ, లేదంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం గానీ, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరగడం గానీ జరగవచ్చు. ట్రీట్మెంట్ అనమాట. దీనికి ట్రీట్మెంట్‌గా ఫస్ట్ జీవనశైలిలో మార్పులు కానీ, లేదా నిద్రపోయేటప్పుడు కొన్ని పరికరాలు కానీ యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ జీవనశైలిలో మార్పులేంటంటే, ఎవరికైతే యాప్నియా, హైపాప్నియా ఇండెక్స్ తక్కువుంటుందో, సింప్టమ్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకి జీవనశైలిలో మార్పులు చేస్తే సరిపోతుంది. అవి బరువు తగ్గడము, నడక పెంచడము, వ్యాయామం చేయడము, ఇంకా ఒక పక్కకు తిరిగి పడుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. ఇంకా ధూమపానం, మద్యపానం అవి మానేయాలి. ఇట్లా నిద్ర వస్తూ ఉన్నప్పుడు వాహనాలు నడపకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ అనేది ఎవరికైతే ఆక్సిజన్ శాతం తక్కువుంటుందో, వాళ్ళకి ఆక్సిజన్ కూడా సప్లై చేయాలనమాట. ఇంకా నెక్స్ట్‌ది స్లీప్ పరికరాలనమాట. ఫస్ట్‌ది కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ డివైస్ అంటారు. ఇదేంటంటే, మనకి ముక్కు ద్వారా గానీ, లేకపోతే నోటి ద్వారా గానీ ఒక మాస్క్ లాగా కంటిన్యూయస్‌గా ఒక పాజిటివ్ ప్రెషర్‌ని ఇస్తుందనమాట. అప్పుడేంటంటే, ఇక్కడ మూసుకుపోయిన ద్వారాలు ఓపెన్ అప్ అయిపోయి, నిద్ర బాగా పడుతుంది, గురక తగ్గుతుంది.
ఇంకా దానివల్ల వచ్చే సమస్యలన్నీ తగ్గిపోతాయనమాట. నెక్స్టోది బైలెవెల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ వెంటిలేషన్ అనమాట. ఎవరైతే కంటిన్యూయస్‌గా ఒకే ప్రెషర్‌ని టాలరేట్ చేయలేదో, వాళ్ళు గాలి తీసుకునేటప్పుడు ఒక ప్రెషరు, వదిలేటప్పుడు ఒక ప్రెషరు ఇచ్చి డిఫరెంట్ ప్రెషర్స్‌తో ఇవి ఇస్తామనమాట. ఇంకా కొంతమందికి సర్జరీ కూడా అవసరమై రావచ్చనమాట. ఎవరికైతే ఈ ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ పెద్దగా ఉంటాయో, లేకపోతే ఈ దవడ పెద్దగా ఉంటుందో వాళ్ళకి సర్జరీస్ చేసి అవన్నీ సెట్ చేస్తారనమాట. కొన్నిసార్లేంటంటే కృత్రిమంగా శ్వాస ద్వారం అంటే ట్రేకియోస్టమీ అంటారు. అది కూడా చేయాల్సొస్తుంది. ఎవరైతే ఇది మామూలు గురికే కదా అని ట్రీట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి కొన్నిసార్లేంటంటే గుండెపోటు రావడం కానీ, ఇంకా బ్రెయిన్‌లో బ్లడ్ వెసెల్స్ ప్రాబ్లమ్ రావడం కానీ, ఇంకా గుండె పనితీరు మార్పు చెందడం అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ రావడం గానీ, బీపీ, షుగర్ అవి పెరగడము, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంకా వాహనాలు నడిపేటప్పుడు యాక్సిడెంట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మీకు గురక వస్తుంటే అది స్లీప్ యాప్నియానా కాదా అనేది టెస్ట్ చేయించుకోండి. థాంక్ యూ.